విశ్వాసమును కర్తేదాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ఎటు చూస్తున్నావు నువ్వు? మనందరికి పేతురు గారు తెలుసు కదా, మొట్టమొదటిసారి ఆ సీమోనుతో ప్రభు అన్నాడు, దోణి లోతును నడిపించి అన్నాడు. ప్రభు మాట ప్రకారం దోణి లోతును నడిపించాడు. దోణి కుడి వైపున వేయమన్నాడు. విస్తారమైన చేపలు పట్టాయి. ఆ చేపలన్నీ వలను లాగుతూ ఉన్నప్పుడు సీమోనికి ఏమర్థమైందంటే తాను పాపాత్ముడనని అర్థమైంది. వెంటనే తన వైపు తాను చూసుకుంటూ అంటాడు, అయ్యా నేను పాపాత్ముడును, నన్ను విడిచిపెట్టు అంటాడు. మొదటిది ఎవరి వైపు చూస్తాం? మనము మన వైపు మనం చూస్తాం, మన బలహీనతల వైపు చూస్తాం, మన రుగ్మతలను చూస్తాం. మనది మనం చూసుకుంటూ నేను పాపాత్ముడను అంట. నీ వైపు నువ్వు చూసుకోమని చెప్పలే దేవుడు. మన వైపు మనం చూసుకోకూడదు. మన బలాలు, మన బలహీనతలు, మన సామర్థ్యాలు, మన వైపు మనం చూడకూడదు. మొదటిగా సీమోను చేసిన పని ఏంటంటే తన వైపు తాను చూసుకున్నాడు. నేను పాపాత్ముడు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను ఒట్టివాడిని, నేను వేస్ట్. నీ బలహీనతల వైపే చూడొద్దు. డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నిన్ను బలపరచు యేసు వైపు చూడు, నీ బలహీనతల వైపు చూడొద్దు. చాలా మంది చేసే మొదటి తప్పు ఏంటంటే వాళ్ళ వైపు చూస్తూ నేను ఇంతే, నేను ఏమి చేయలేదు, నా వల్ల ఏమి కాదు, నేను బలహీనుడు. మొదటిది తన వైపు తాను చూసుకున్నాడు. రెండోది ఇదే సీమోను పేతురు ఇంకో దగ్గరకు వచ్చేసరికి పరిస్థితుల వైపు చూశాడు కదా. దోణిలో వెళ్తా ఉన్నప్పుడు ఆ రాత్రి యేసు ప్రభు వారితో లేడు. భయంకరమైన గాలి వేస్తా ఉంది. ఆ తుఫాను గాలి వస్తా ఉన్న సమయంలో యేసు ప్రభు సముద్రం పైన నడుచుకుంటూ వస్తున్నాడు. యేసును చూసి భూతం భూతం అని అరుస్తా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, భయపడకండి, నేనే అన్నాడు. అయ్యా నువ్వే అయితే నన్ను కూడా నీటిపైన నడవటానికి సెలవి అన్నప్పుడు రా అన్నప్పుడు యేసు ప్రభును చూస్తున్నంత వరకు బాగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూస్తున్నాడో, ఎప్పుడైతే సముద్రం వైపు చూస్తున్నాడో, ఎప్పుడైతే అలల వైపు చూస్తున్నాడో నీళ్ళలో మునిగిపోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. కానీ పేతురు ఒక మంచి పని చేశాడు. హీ కుడ్ నో దట్ హీస్ డ్రౌనింగ్ ఇన్ వాటర్. తాను మునిగిపోతున్న సంగతి గ్రహించి యేసు నన్ను కనికరించు అని అడిగాడు. ఈరోజు కొంతమంది శబ్దం చేయట్లేదు, అట్లా వెళ్ళిపోతున్నారు లోపలికి. యేసు నన్ను కనికరించని ఆ ఒక చెయ్యి పైకి లేపినప్పుడు ప్రభు పేతురుని పైకి నిలబెట్టాడు. పరిస్థితుల వైపు చూస్తున్నారు కొంతమంది. మూడవది యేసు ప్రభు మళ్ళీ పేతురుని దర్శించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుని దర్శించి పేతురుని బలపరిచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అంటాడు. నన్ను వెంబడించు, నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను ఖాయము అంటాడు. అనిన తర్వాత పేతురుతో అంటాడు, నీవు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీవు ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్తున్నావు, కానీ నువ్వు ముసలివాడైన తర్వాత వేరొకరు నీకు ఇష్టం లేని స్థలానికి తీసుకెళ్తారు. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు పేతురు ఎలాంటి మరణము పొందుతాడో ఆ విషయాలు పేతురు గురించి మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి ప్రియుడైన యోహాను వస్తా ఉన్నప్పుడు వెంటనే పేతురు గారు ఆయన వైపు, ప్రభా ఇతని సంగతి ఏంటి అంటాడు. అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించు. ఎవరి వైపు చూస్తున్నాడు? యోహాను వైపు చూస్తాడు. ఈ రోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం? వాళ్ళని వీళ్ళని చూస్తా ఉంటాం. డు నాట్ లుక్ ఎట్ పీపుల్. ప్రజల వైపు కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనిషి కాదు నిన్ను పిలిచింది, దేవుడు నిన్ను పిలిచాడు. ఉన్నతమైన పిలుపు దేవుడు నీకు ఇచ్చాడు. డు నాట్ టర్న్ యువర్ ఐస్ టువర్డ్స్ పీపుల్. ప్రజల వైపు కాదు. విశ్వాసమునకు కర్త యోహాను కాదు, విశ్వాసమునకు కర్త ఎవరు? యేసు. యేసు వైపు చూస్తూ గురి తప్పిపోవద్దు. నీ గురి, నా గురి, మనందరి గురి యేసు వైపు చూడటమే.